హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చిన రెసిపీ ఏంటో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు రెసిపీ నేమ్ ఏంటంటే కారపూస చేస్తున్నాను ఫ్రెండ్స్. మా సైడ్ అయితే మేము కారపూస అంటాము. ఇంకా మీరు ఏమంటారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా సమ్మర్ వచ్చింది కదా, ఇంకా పిల్లలు ఎప్పుడు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి కావాలనేసి ఇంకా నేనైతే కారపూస చేద్దాం అనుకుంటున్నాను. దీనికంటే ముందు ఇంకో రెసిపీ కూడా చేశాను, అది నేను నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడండి, ఇది సెకండ్ రెసిపీ. ఈ రెసిపీ కోసం ఏంటంటే శనగపిండి తీసుకున్నాను. నేను ఒక కేజీ శనగపిండితో నేను కారపూసనైతే చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే పిండి అయితే జల్లెడ పెట్టేసుకున్నాను. ఇంకా ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలంటే ఆనియన్స్, ధనియాలు, ఇంకా గరం మసాలా వేసుకోవాలనుకుంటే మీరు లవంగాలు అవి వేసుకోవచ్చు. లేదంటే ఆనియన్స్ను గార్లిక్ ఇంకా ధనియాలు పేస్ట్ చేసి మనం డైరెక్ట్గా కాకుండా, ఎందుకంటే గొట్టాల నుండి మనకి కారపూస అనేది కరెక్ట్ రాదు కాబట్టి ఇలా జల్లెడ ద్వారా ఆ రసాన్ని మొత్తం పిండికి పట్టేలాగా తీసేసుకోవాలి. ఇంకా మనము మసాలా వేసినట్టుగానే ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఏంటంటే కారపూస గొట్టాలకు డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా పూస అనేది పర్ఫెక్ట్గా విరిగినట్టుగా రాకుండా ఇంకా రౌండ్ షేప్లో వస్తుంది. ఇంకా ఇలా వాటర్ పోస్తూ రసం మొత్తం ఇట్లా పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి కొందరు ఏంటంటే రెడ్ చిల్లీ పౌడర్ వేస్తారు, లేదా డైరెక్ట్గా సాల్ట్ వేసి చేస్తారు. నేను కొంచెం లైట్గా వేస్తున్నాను, ఎందుకంటే మరీ చప్పగా ఉంటే ఇంకా అంత టేస్ట్గా ఉండదు కదా, పిల్లలు కూడా కొంచెం ఇష్టపడరు. సో అందుకోసమని ఇంకా నేనైతే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తాను. ఇంక ఇలా చూడండి, జ్యూస్ మొత్తం ఇలా నేనైతే పిండేసుకున్నాను. సమ్మర్లో పిల్లలు ఏంటంటే తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఇంకా బయట స్నాక్స్ కొనే బదులు మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే ఇంకా పిల్లల హెల్త్ని కూడా మనము సేవ్ చేసినట్టు అయిపోతుంది. ఎందుకంటే బయట ఆయిల్స్ అంతా పర్ఫెక్ట్ హెల్దీ ఉన్న ఆయిల్స్ యూజ్ చేస్తలేరు కాబట్టి ఇంకా మనం ఇంట్లో ఇలా పిల్లలకి చేసి ఇంకా పెడితే ఇంకా సేఫ్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసేసుకుంటున్నాను. ఎక్కువ సాల్ట్ కూడా అవసరం ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఈ కారపూసకి. ఇంకా నెక్స్ట్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని కూడా నేను వేసేసుకుంటున్నాను. ఇంక ఇలా వేసుకొని ఇంకా మనం వాటర్ పోసుకుంటూ ఇంకా చక్కగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసే కంటే ముందు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఆ పిండికి చక్కగా మిక్స్ అయ్యేలాగా ఫస్ట్ మనం ఇలా హ్యాండ్తో కలిపేసుకోవాలి. చూడండి, ఇంకా అడుగు వరకు మనం కలిపేసుకోవాలి. ఇంకా మనకి అప్పాలల్లో ఇంకా ఈ కారపూసనైతే చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్కరు ఉంటే సరిపోతుంది. ఇంకా వేరే దానికైతే ఇద్దరు ముగ్గురు ఉండాలి. ఇదైతే మనం ఒక్కరం ఉండి పిండి కలుపుకొని పక్కకు పెట్టేసుకుంటే మనం చేస్తూ కూడా దీన్ని కాల్చుకోవచ్చు. ఇంకా ఈజీ ప్రాసెస్, ఇంకా తొందర అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇంకా గారెలు అంటే ఇంకా పిల్లలు ఇప్పుడు ఎక్కువగా తినట్లేరు కదా, సో ఇంకా వాటికంటే ఇంకా ఇలా కారపూస చేస్తే మనకి కష్టం కూడా తక్కువగా ఉంటుంది, టైం సేఫ్ అయిపోతుంది, పిల్లలకు కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇలా వాటర్ పోస్తూ మనకు కొంచెం మెత్తగా కావాలనుకుంటే మెత్తగా కలుపుకోవచ్చు, గట్టిగా కావాలనుకుంటే గట్టిగా కలుపుకోవచ్చు. అంటే గట్టిగా కలిపితే ఏంటంటే మనకి కారపూస మిషన్తో ప్రెస్ చేసేటప్పుడు కొంచెం హ్యాండ్ అనేది కొంచెం పెయిన్ వస్తుంది. ఇలా కొంచెం మనము లూజ్గా, అంటే లూజ్ అంటే మరీ ఎక్కువ లూజ్గా కాకుండా ఈ క్వాంటిటీగా తీసుకుంటే ఏంటంటే మనం ఈజీగా కారపూస అనేది తొందరగా చేసుకోవచ్చు, మనకి ఎక్కువ బర్డెన్ కూడా ఉండదు. ఇంకా నేను ఇప్పుడు ఈ పిండి రెడీ చేసుకున్నాను. ఇంకా నేను చేసే కారపూస గొట్టం అయితే ఇంకా ఇది ఫ్రెండ్స్. ఇంకా ఈ హోల్ తీసుకుంటున్నాను, అంటే ఇందులో టైప్స్ కూడా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసే ముందు నేనైతే ఇంకా స్టవ్ని అంతా తుడిచేసి ఇంకా కుంకుమతో గంధము కుంకుమ పెట్టి ఇంకా నేనైతే పూజ చేస్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ ఇంకా ముక్కుడు పెట్టేసి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కారపూస వేయడం అయితే స్టార్ట్ చేస్తాను. ఇదైతే నేను బాల్కనీలో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇంకా చూడండి, ముక్కుడైతే పెద్దదే తీసుకున్నాను, ఎందుకంటే చిన్నదైతే మనకి కాలవడానికి కష్టమవుతుంది కాబట్టి ఇంకా ఇలా మనం చేయడం వల్ల టైం కూడా సేఫ్ అయిపోతుంది. ఇంకా ఆయిల్ కూడా పోసేసినాను. నేనైతే ఫ్రీడమ్ యూజ్ చేస్తున్నాను, ఇంకా మీకు నచ్చిన ఆయిల్ని అయితే మీరు యూజ్ చేసుకోండి. 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఈ కారపూసనే కాకుండా ఇంకా నేను వేరే స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసినాను. అవి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, డెఫినెట్గా చూడండి. ఇంకా ఈజీ ప్రాసెస్లోనే చేసినాను. ఇంకా మనకి ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కారపూస గొట్టంలో మనము పిండి పెట్టేటప్పుడు ఏంటంటే హ్యాండ్కి వాటర్ తడుపుతూ మనం కారపూస గొట్టంలో పిండి అనేది నింపుకోవాలి. అప్పుడు ఏంటంటే మన హ్యాండ్కి పిండి అంటకుండా నీట్గా ఉంటుంది హ్యాండ్ కూడా. ఎందుకంటే మనం మళ్ళీ నెక్స్ట్ డీప్ ఫ్రై కూడా మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకా హ్యాండ్కి పిండి ఉండడం వల్ల ఏంటంటే మొత్తం ఆ గరిటెకి అన్నిటికీ
పిండి అనేది అంటకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి నేనైతే కారపూస వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, విరగకుండా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో కారపూస. మాకైతే చాలా ఈజీగా అయిపోయింది ఫ్రెండ్స్ కారపూస చేయడము. ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందంతే, పిండి కలుపుకోవడం అంతే. పెద్ద స్టవ్ కాబట్టి ఇంకా కాలవడం కూడా ఈజీగా అయిపోయింది. ఇంకా పూస కూడా చూడండి విరగకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా ఈ స్నాక్ ఐటెం అయితే చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కలర్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటే ఏంటంటే కారం లేకుండా ఇంకా పిల్లలు అయితే తినడానికి ఇష్టపడతారు. ఇంకా నెక్స్ట్ ఇలా మనం పెట్టుకుంటూ ఒక్కరమైనా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇంకా కారపూస ఈ సైజులో కాకుండా ఇంకా సన్నం సైజులో కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్లేట్స్ కూడా ఉన్నాయి. బట్ నేను ఇందులో ఎందుకు చేశానంటే దొడ్డుగా చేస్తే ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది. సన్నంగా చేస్తే అంటే కొంచెం పిల్లలు కూడా తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అందుకోసమనే నేను ఇంకా ఈ దొడ్డు గొట్టంతో మాత్రమే నేను కారపూస చేశాను. ఇంక ఇలా మనం ఆ కారపూస ముక్కుట్లో పెట్టేసిన తర్వాత మనం ఇది నీట్గా వేసుకొని పిండి పెట్టేసుకుంటూ మనం ఈజీగా ఒక్కరమైనా చేసుకోవచ్చు. ఇంకా ఈ రెసిపీ ఎలా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే నాకు సజెస్ట్ చేయండి. ఇంకా ఇలా ఈజీగా అయితే నేనైతే పిల్లల కోసం కారపూసను అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఓవరాల్గా లుక్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మీ టేస్టీ పిల్లలు ఎంతో ఇష్టపడే కారపూస ఎలా రెడీ చేశానో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.